20లో చేయని అల్లర్లు 60లో చేస్తే ఏం లాభం అని. కానీ మీరు 20లో అల్లర్లు చేశారు, ఇప్పుడు 60లో కూడా అల్లర్లు చేస్తున్నారు. అసలు మీ సీక్రెట్ ఏంటి సార్? అంటే ఇది రాగి ముద్ద, జొన్న రొట్టె, కోడి పులుసు. రొమాన్స్ లేని మనిషి ఎవరైనా ఉంటారండి? చచ్చిపోవడం బెటర్. రొమాన్స్ అంటున్నారు, ఆయనేమో పవిత్రంగా ఉంటుంది, పవిత్ర 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 అంటారు. ఏంటి పవిత్ర పవిత్ర అని ఇద్దరు కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు? ఏం లేదు సార్, ఇప్పుడు మీరు ఎక్కడ మా బట్టల మీద కమెంట్ చేస్తారో అని మాకు భయంగా ఉంది. అందుకని అదేనా 50 ఏళ్ళు వచ్చినాయి మీకు, మరి ఇలాంటి డ్రెస్ వేసుకున్నారని మీరంటే మళ్ళీ మేమేమన్నా. మీ షర్ట్ కొంచెం పొట్టిగా టైట్ గానే ఉంది. మీ షర్ట్ కొంచెం పొట్టిగా టైట్ గానే ఉంది. అవును, ప్యాంట్ ఫుల్ గా ఉంది కదా. ఉంది. డైరెక్ట్ గా వాడిన పచ్చి బూతులు. పచ్చి బూతులా సార్? కదా మరి సార్. ఇప్పుడు పచ్చి బూతులు అన్నారు కదా మీరే, పండు బూతులు ఎలా ఉంటాయి మీరు ఒకసారి చెప్పండి, అది కూడా వింటాం. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. నేను ఒకటండి, లిటిల్ హార్ట్స్లో ఒక డైలాగ్ ఉంది, తగులుతుంది కొంచెం ముందు జరగని. సెన్సార్ మరి యాక్సెప్ట్ చేశారుగా, అంటే ఫ్యాక్ట్, అది ఉన్న ఫ్యాక్ట్, అది ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్గా చెప్పారు. అంటే ఏదది సీరియస్గా మాడుతున్నా, నేను జోక్ చేయట్లేదండి. ఇప్పుడు 1993 అనుకుంటా, చిత్రం బళారే విచిత్రం అంటే 35 ఏళ్ల క్రితం నేను లేడీ గెటప్ వేసుకుని లేడీస్ బాత్రూంలో మొగళ్ళు ఆ లేడీస్ బాత్రూంలోకి వెళ్తా. బయట లేడీస్ పరిగెట్టుకు వస్తారు, బయటకు వచ్చి ఏంటి ఇంతమంది పరిగెడుతుంది అంటే పాము కనపడింది అంట. కనుక మీరు మాట్లాడే దాంట్లో ఎక్కువ బూతులు కనిపిస్తున్నాయండి. ఒక సీనియర్ ఆర్టిస్ట్ అయ్యుండి మీరు ఇట్లా ప్రెస్ మీట్ లో అలా మాట్లాడడం కరెక్ట్? సెన్సార్ అయిన సినిమా, చిత్రంలో సెన్సార్ అయిన సినిమా, ఇంకేమన్నా మాట్లాడని చెప్పండి. ఏంటమ్మా మీరు కూడా నా గురించి ఏం చెప్పాలి హైలైట్ పాయింట్ అంటూనే స్టార్ట్ చేశారు స్పీచ్ గా ఉన్న. ఇప్పుడు మీరే హీరోగా అయిపోయి మొత్తం డామినేట్ గా మొత్తం ఎంటర్టైన్ చేస్తారు ఇప్పుడు అంతా. అవును, ప్లస్ నిజంగా చెప్పాలని నాకు చెప్పినట్టు ఇంకో 30 years మీ ఎనర్జీ 30 years కదా, ఇంకో 40 years కూడా ఉంటారు నాకు తెలుసు గ్యారంటీ. ఓకే, 20లో చేయని అల్లర్లు 60లో చేస్తే ఏం లాభం అని. కానీ మీరు 20లో అల్లర్లు చేశారు, ఇప్పుడు 60లో కూడా అల్లర్లు చేస్తున్నారు. అసలు మీ సీక్రెట్ ఏంటి సార్? అంటే ఇది రాగి ముద్ద, జొన్న రొట్టె, కోడి పులుసు. రొమాన్స్ లేని మనిషి ఎవరైనా ఉంటారండి? చచ్చిపోవడం బెటర్. రొమాన్స్ అంటున్నారు, ఆయనేమో పవిత్రంగా ఉంటుంది, పవిత్ర 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 అంటారు. ఏంటి పవిత్ర పవిత్ర అని ఇద్దరు కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు? ఏం లేదు సార్, ఇప్పుడు మీరు ఎక్కడ మా బట్టల మీద కమెంట్ చేస్తారో అని మాకు భయంగా ఉంది. అందుకని అదేనా 50 ఏళ్ళు వచ్చినాయి మీకు, మరి ఇలాంటి డ్రెస్ వేసుకున్నారని మీరంటే మళ్ళీ మేమేమన్నా. మీ షర్ట్ కొంచెం పొట్టిగా టైట్ గానే ఉంది. మీ షర్ట్ కొంచెం పొట్టిగా టైట్ గానే ఉంది. అవును, ప్యాంట్ ఫుల్ గా ఉంది కదా. ఉంది. డైరెక్ట్ గా వాడిన పచ్చి బూతులు. పచ్చి బూతులా సార్? కదా మరి సార్. ఇప్పుడు